ఢిల్లీలో కోల్ గ్యాసిఫికేషన్ పై రోడ్ షో జరిగింది. ఈ రోడ్ షోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కోల్ ఉత్పత్తి వినియోగంలో ప్రపంచంలోనే భారత్ 2వ స్థానంలో ఉందన్న కిషన్ రెడ్డి మోడీ ప్రధానమంత్రి అయ్యాక కోల్ సెక్టార్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. 2 దశల్లో కలిపి మొత్తంగా 46,000 కోట్ల విలువైన కోల్ గ్యాసిఫికేషన్ ఇన్సెంటివ్ స్కీమ్ను ప్రవేశపెట్టామన్నారు. దీంతో కాలుష్యం తగ్గుతుందని, లక్షల మంది ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మన దేశంలో ఉన్నటువంటి కోల్ రిజర్వ్స్ ఉపయోగించి దేశంలో ఉన్నటువంటి యువతకు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఉపయోగం ఏర్పడుతుంది. దానికోసం భారత ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కలిపి 46,000 కోట్ల రూపాయల కోల్ గ్యాసిఫికేషన్ ఇన్సెంటివ్ స్కీము ప్రవేశపెట్టడం జరిగింది. ఆ స్కీమ్ ద్వారా మరి పూర్తిగా పారదర్శితో కూడినటువంటి ఎవరైనా సరే ఇందులో పెట్టుబడులు పెట్టొచ్చు. కోల్ గ్యాసిఫికేషన్లో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక ఈరోజు ప్రకటించడం జరిగింది. భారత ప్రభుత్వం కేబినెట్ మినిస్ట్రీ ఇప్పటికే ఈ 46,000 కోట్ల రూపాయల గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును మరి ఆమోదం తెలిపిన విషయాన్ని